హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి నుంచి అయితే మనకి 10th క్లాస్ బేస్ చేసుకుని ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో ప్రతి ఇయర్ కూడా యూపీఎస్సి స్టాండర్డ్ లాగే ఎస్ఎస్సి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వివిధ ఆర్గనైజేషన్లో పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసి, అంటే చిన్న లెవెల్ జాబ్ నుంచి గ్రూప్ బి పోస్ట్ వరకు కూడా ఎస్ఎస్సి అన్నది సెలెక్ట్ చేసి రిక్రూట్ చేస్తుంది అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనం 10th క్లాస్ బేస్ చేసుకుని, అంటే ప్రతి ఇయర్ కూడా 10th క్లాస్ బేస్ చేసుకున్నాము ఎంటీఎస్ అని, ఇంటర్మీడియట్ బేస్ చేసుకున్నాము సిహెచ్ఎస్ఎల్ అని, డిగ్రీ బేస్ చేసుకుని సీజీఎల్ అని, అదే బీఈ బీటెక్ బేస్ చేసుకుని జూనియర్ ఇంజనీర్స్, ఇలాగ వివిధ క్వాలిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తుంది. క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు. సరే, ఈ నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజెస్ ఉంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనకి ఈ టైం షెడ్యూల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ఒకసారి ఈ వీడియోనంతా కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి నోటీస్ అని ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవెల్దార్. మనకి హవెల్దార్ అంటే మన ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ క్యాడర్ అనమాట. సో ఇందులో ఏంటంటే సిబిఎన్లోని సిబిఐసిలోని దీనికి పీఈటీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ వాటికైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు, జస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏంటన్నది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి డేట్స్ ఫర్ సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నాం అనుకోండి, మనకి 27 నుంచి 31 జూలై వరకు ఇచ్చారు. అంటే జూలై మంత్ 31st వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఇచ్చారు. అదేవిధంగా లాస్ట్ డేట్ కూడా సేమ్ 31st జూలై. సో ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే మాత్రం 10th క్లాస్ బేస్ చేసుకునే కాబట్టి తొందరగా వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళొచ్చు, లేదా మీ సిస్టంలో కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర పీసీ ఉంటే. అదేవిధంగా లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ అనమాట. సో ఆన్లైన్ ఫీజుకి వచ్చేసరికి ఆగస్ట్ 1 వరకు అయితే టైం ఇచ్చారనమాట. ఇక్కడ మనకి మోడిఫికేషన్స్ అంటే కరెక్షన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే, ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ చేయాలనుకుంటే మాత్రం 16 నుంచి 17వ తారీఖు వరకు ఆగస్టు ఈ 2 days టైం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లై చేస్తే మనకి కరెక్షన్స్ సంబంధించిన అవసరం ఉండదన్నమాట. సో కాబట్టి ముందు అప్లై చేసేటప్పుడే ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లై చేయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఖచ్చితంగా మనకి ఎప్పుడు కూడా మనకి ఎంటీఎస్ ఎగ్జాము ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకుని మీకు రిక్రూట్ చేస్తారు. హవెల్దార్కి అయితే పీఈటీ టెస్ట్ చేస్తారు. ఆ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అన్నారంటే అక్టోబర్, నవంబర్ ఈ 2 months లోపు మనకి ఆల్ టికెట్ అనేది జనరేట్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి మీ యొక్క డౌట్ని క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం డౌట్స్ అని నేను ఇందులో నేను అన్ని క్లియర్ చేస్తానని అనుకుంటాను. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా మీ రిలేటివ్స్ ఎవరైనా 10th దాటి ఉండి 18 years నుంచి 25 years ఉన్న వారికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా, అంటే కేటగిరీస్ వైజ్, క్యాస్ట్స్ ఉంటాయి కదా, కేటగిరీ వైజ్. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి, అదేవిధంగా చూస్తున్న వారికి అందరికీ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇది మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అనమాట నోటిఫికేషన్. పే లెవెల్ వచ్చేసరికి మాత్రం 7th పే కమిషన్ ప్రకారంగానే ఇస్తారు. అంటే ఏం డిపార్ట్మెంట్లో ఈ జాబ్ ఎవరిని రిక్రూట్ చేస్తారన్నదంటే అంటే మినిస్ట్రీస్ అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్లో కానీ, సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఆర్గనైజేషన్స్లో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th క్లాస్ బేస్ చేసుకున్న వాళ్ళని జాబ్ అయితే ఎలకేట్ చేస్తారనమాట. సో కాబట్టి వివిధ అంటే నాన్ ఆర్గనైజ్డ్ అంటే ప్రతిదీ కూడా మనకి ఇందులో గ్రూప్ బి పోస్ట్ వరకు 8th క్లాస్ నుంచి గ్రూప్ అంటే 8th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్ట్ నుంచి
ఇంజనీరింగ్ లెవెల్ బీఈ బీటెక్ వరకు అంటే గ్రూప్ బి ఆఫీసర్స్ వరకు సీజీఎల్ ఆఫీసర్స్ వరకు ఎస్ఎస్సి అయితే సెలెక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ అయితే గ్రూప్ ఏ నుంచి మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ సో ఈ లెవెల్ 24 కేటగిరీస్ ఉంటే అక్కడి వరకు అది రిక్రూట్ చేస్తుంది అనమాట. సో ఈ రెండు డిపార్ట్మెంట్స్ మనకి ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడానికి మనకి స్టాట్యుటరీ బాడీస్ అనమాట. అదేవిధంగా బ్యాంకింగ్కి సంబంధించింది కూడా ఐబీపీఎస్ కూడా ప్రతి ఇయర్ కూడా క్యాలెండర్ రిలీజ్ చేసి మనకి వివిధ బ్యాంక్స్లో అయితే మనకి రిక్రూట్ చేస్తుంది. అది కూడా మీరు ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సిబిఐసి అన్నది ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, ఇందులో హావెల్దార్ కింద. అంతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఎన్. ఇందులో అంటే పీఈటీ టెస్ట్ అడిషనల్గా కండక్ట్ చేస్తారు, బట్ రిటర్న్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆ టెస్ట్ తర్వాత పీఈటీ టెస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వేకెన్సీస్ వచ్చేసరికి మాత్రము మనకి ఎంటీఎస్ వచ్చేసరికి 4887 ఉన్నాయి. హావెల్దార్ వచ్చేసరికి 3439 ఉన్నాయి. ఇంచుమించు 8300 పోస్టులు అయితే సుమారుగా మనకి ఉండడం జరిగింది. సో మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, అఫీషియల్ వెబ్సైట్లో మీరు విజిట్ చేయొచ్చు. మీకు ఈ డీటెయిల్ అంటే వేకెన్సీ సంబంధించి ఎనాక్సర్ మనకి 16లో ఎక్స్ప్లెయిన్ చేశాను అంటున్నారు, అది కూడా ఒకసారి చూద్దాం. రిజర్వేషన్ కేటగిరీస్ వచ్చేసరికి మాత్రం షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ అంటాం. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ యాజ్ పర్ అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మన ప్రతిదీ కూడా మీ రిజర్వేషన్ అయితే కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీ రిజర్వేషన్ ద్వారా మీరు పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. అంటే రిజర్వేషన్ అప్లికేబుల్ అనమాట. ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటారు. అదేవిధంగా సూటబుల్ కేటగిరీస్ ఆఫ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వీళ్ళు సూటబుల్ అనమాట. ఈ కేటగిరీస్ ఉండాలి పీడబ్ల్యూడీ వారికి మల్టీ టాస్కింగ్లో. అదే హావెల్దార్కి వచ్చేసరికి మాత్రం ఈ విధంగా వీళ్ళు సూటబుల్ అవుతారు. అది మీ సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఎలిజిబుల్ కాదో చెప్తారు, చూసుకోవచ్చు అందులో. ఓకే, ఇక్కడ నేషనాలిటీ సిటిజన్షిప్ అంటే ఎవరైతే అప్లై చేయాలి దీనికి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, లేదా నేపాల్ అయినా పర్వాలేదు, భూటాన్ అయినా పర్వాలేదు. సో మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికా. సో వీరు అంటే బీసీడీ కేటగిరీ సంబంధించిన వారు డెఫినెట్లీగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫేవర్ ఆఫ్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు. అంటే నేపాల్ కానీ, భూటాన్ కానీ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్ లేదు, సో బర్మా, సో ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్, ఈ కంట్రీస్ వారు ఇక్కడ మెన్షన్ చేసిన కంట్రీస్ వారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ అయితే మీరు పొందవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏజ్ మీరు ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలంటే August 1 వరకు మీ ఏజ్ రిలాక్సేషన్ అన్నది మీ ఏజ్ని మీరు కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఏజ్ ఏమి ఇచ్చారంటే 18 నుంచి 25 సంవత్సరాలు ఎంటీఎస్, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎంటీఎస్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. మీ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అవ్వచ్చు, అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అవ్వచ్చు. ఇక్కడ మనం మెన్షన్ చేసిన షెడ్యూల్ ప్రకారంగా ఈ టేబుల్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్ అయితే 3 years ఇచ్చారు. పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 years ఇచ్చారు. పీడబ్ల్యూడీ ఓబీసీ అంటే 3+10 అన్నమాట 13 years. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అంటే 10+5 15 years ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years అని. సో వివిధ కేటగిరీ సంబంధించి అంటే డిఫెన్స్లో పనిచేసిన వాళ్ళు డిజేబుల్ అయితే వాళ్ళకి 3 years అని. అదే ఎస్సీ ఎస్టీ అంటే డిఫెన్స్లో పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు 8 years అని. అదేవిధంగా మన ఇక్కడ ఏమిచ్చారంటే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వీ హ్యావ్ రెండర్డ్
రెండర్డ్ నాట్ లెస్ దెన్ 3 years. సో రెగ్యులర్ కంటిన్యూస్ సర్వీస్ వారికి అయితే మాత్రం అప్ టు 40 years వరకు టైం అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే 45 years వరకు అని, విడోస్ అండ్ డివోర్స్డ్ ఉమెన్స్ జ్యుడిషియల్లీ సెపరేట్ అయిన వరకు అప్ టు 35 years వరకు ఇచ్చారు. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉమెన్స్ అనమాట. అదే రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీస్ వాళ్ళకైతే అప్ టు 40 years వరకు ఇచ్చారు. ఇక్కడ అన్రిజర్వ్డ్ ఉమెన్ ప్లస్ ఓబీసీ ఉమెన్ కూడా వస్తారు, అప్ టు 35 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఎంటీఎస్ సంబంధించి, అదేవిధంగా హావెల్దార్ అంటే సిబిఐలో సంబంధించి ఇలాగైతే ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్కి అయితే 18 నుంచి 25 సంవత్సరాలు, మనకి హావెల్దార్ పోస్ట్కి వచ్చేసరికి మాత్రం 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. ఈ విధంగా మనం ఏజ్ రిలాక్సేషన్, ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న మీ సర్టిఫికేట్ ప్రకారంగానే మీ ఏజ్ రిలాక్సేషన్ అన్నది, మీ ఏజ్ని అన్నది కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇదంతా ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా ఇచ్చారు. సో ఇదంతా పీడిఎఫ్ అన్నది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా మీకు లింక్ కూడా పెడతాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్, దాని నుంచి కూడా నోటిఫికేషన్ తీసుకోవచ్చు. అంటే ప్రతి దానికి ఒక ఎక్స్ సర్వీస్ అని అవ్వచ్చు, పీడబ్ల్యూటీ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్ మనం కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక 30% ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒక 40% కష్టపడితే మనకి జాబ్ అనేది వచ్చేస్తుంది. అంటే ముందు ప్లానింగ్ అయినా తెలియాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముందు ప్లానింగ్ తెలిస్తే మనం ఈజీగా సక్సెస్ అవుతాము. నోటిఫికేషన్ అందుకని ప్రతిదీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ పడినా కానీ ఫస్ట్ నోటిఫికేషన్ మీరు క్లియర్గా చదవండి. చదివిన తర్వాత మీరు ప్రాసెస్ ఆర్ స్టడీ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా జాబ్ కొట్టడం ఈజీ అవుతుంది. ఏదైనా సరే ఇప్పుడు సిలబస్ చూసుకుంటాం, ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ చూసుకోవాలి. ఆ నోటిఫికేషన్ ఏ సిలబస్ ఇచ్చారు, ఆ సిలబస్ ప్రకారంగా మనం నాలెడ్జ్ ఉందా లేదా మనం క్రాస్ చెక్ చేసుకుని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ప్రిపేర్ అయితే డెఫినెట్లీగా యూ విల్ గెట్ ద జాబ్. సో ఇక్కడ ఏమన్నాడంటే సర్టిఫికేట్స్ ఫార్మెట్స్, ఎస్సీ ఎస్టీ సంబంధించి, ఓబీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏ ఫార్మేట్లో ఉన్నాయన్నాడు, ఆ ఫార్మేట్ ప్రకారంగానే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట కమిషన్కి. ఒకసారి మనం ఆ సర్టిఫికేట్స్ మోడల్స్ కూడా ఒకసారి చూద్దాం. మనకి లాస్ట్ డేట్ అయితే మనకి 31st July మంత్ ఎండింగ్ వరకునే ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా ఆ టైంలోనే మీరు అప్లై చేసుకోవాలి. పేమెంట్కి అయితే మాత్రం ఒకరోజు ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు, August 1st అనమాట. ఓకే, ఇక్కడ మనం మీకైనా స్క్రైబ్ కావాలనుకుంటే, అంటే మీ ఎగ్జామ్లో అయినా స్క్రైబ్ కావాలనుకుంటే ఈ ఎనాక్సర్ 1, ఎనాక్సర్ 1A సంబంధించిన ప్రొసీజర్ ప్రకారంగా మీరు స్క్రైబ్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నది మీకు యాజ్ ఆన్ అంటే August 1st వరకు కూడా మీ ఇందులో ఉండాలన్నమాట. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. బట్ అంటే మీరు ఇక్కడ రెగ్యులర్గా చదివే స్టూడెంటేనే కాదు, డిస్టెన్స్ మోడ్లో చేసే 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మీకు కంటిన్యూస్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేస్తారు. అంతే తప్ప రెగ్యులర్ 10th అలాగే డిస్టెన్స్ మోడ్ 10th వేరియేషన్ అయితే ఏమీ లేదు. సో కాబట్టి మీరు డిస్టెన్స్ మోడ్లో 10th చేసినా సరే మీరు అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో కాబట్టి 10th పాస్ అయ్యండి, 18 నుంచి 25 సంవత్సరాలు ప్లస్ ఇంక్లూడింగ్ రిజర్వేషన్ కలిగి ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ ఎంటీఎస్ సంబంధించి సీజీఎల్ లాగా టైర్ 1 టైర్ 2 కటా ఉండదు. ఖచ్చితంగా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నది నేను ప్రతి నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అప్డేటెడ్ డాక్యుమెంట్సే మీరు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 1:2 పిలిచారు అంటే మనకైనా మిస్టేక్ జరిగి ఉంటే రిజెక్ట్ చేసే అవకాశం ఉంది, లేదా హోల్డ్లో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్స్ దృష్టిలో ఎప్పుడు అప్డేటెడ్, మన క్యాస్ట్ అవ్వచ్చు, అదేవిధంగా దానికి రిలేటెడ్గా మనకి రెసిడెన్స్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీరు అప్డేటెడ్గా చేయించుకునే బట్టుకెళ్తే ది బెటర్. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి
రీజియన్ వైజ్ పిలుస్తారనమాట. అంటే మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు మార్క్స్ మెరిట్లో వచ్చిన తర్వాత మీకు పీడిఎఫ్ ఫైల్ అన్నది మీకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. మీరు అందులో మీ పేరు కానీ మీ నెంబర్ కానీ ఆల్ టికెట్ నెంబర్ ఉంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి రీజియన్ వైజ్ సదరన్ రీజియన్, నార్త్ రీజియన్ ఉంటే అక్కడ ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే మనం సదరన్ రీజియన్ చెన్నై హెడ్ క్వార్టర్ అనమాట. అక్కడికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. మీకు ఆల్రెడీ కాల్ లెటర్ అన్నీ కూడా పంపిస్తారు. ఇక్కడ హౌ టు అప్లై అన్నది మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు విజిట్ చేస్తున్నట్లయితే అక్కడ ముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఓటీపీ రిజిస్ట్రేషన్ అంటారు. ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి ఈ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా కూడా తెలుస్తుంది. ఎనాక్జర్స్ అనేది మీకు ప్రతిదీ కూడా ఎలా చేయాలి, అప్లికేషన్స్ ఏమేమి అడుగుతారు అనేది చెప్తుంది. ఫోటో సబ్మిషన్ సంబంధించినవి అవ్వచ్చు, సిగ్నేచర్ రిలేటెడ్ అన్నీ కూడా మీకు అందులో చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్లై చేసేటప్పుడు కూడా మనకి ఫోటోగ్రాఫ్ ఎప్పుడు కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సో జేపీజీ ఫార్మేట్లో ఉండాలి కాబట్టి చూసుకోండి. అది సిగ్నేచర్ కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఫోటోకి వచ్చేసరికి మోడిఫికేషన్ అయితే జరిగారు. ఇంతకుముందు అయితే జేపీజీ ఫార్మేట్లో ఉన్న ఫోటోను అప్లోడ్ చేసేవారు. ప్రజెంట్ ఇప్పుడు లైవ్లో ఫోటో తీసుకుంటుంది. సో లైవ్లో ఫోటో మీరు వెబ్కామ్ ఉన్న సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ లేదంటే మొబైల్లో చేసినా కానీ మీరు లైవ్లో ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB ఉండాలి. సో ఈ మెజర్మెంట్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. బ్లర్గా ఉండే ఫోటో తీసుకోవడం కానీ సిగ్నేచర్ కానీ మీరు అప్లోడ్ చేయొద్దు. ఎందుకంటే రిజెక్ట్ అయిపోద్ది అప్లికేషన్. అదే ఫోటో తీసుకున్నప్పుడు స్పెక్టికల్స్ పెట్టుకోవద్దు, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవద్దు. సో చూసుకోండి. అన్నీ కూడా మనకి ఈ నోటిఫికేషన్లు ఇస్తారు. నోటిఫికేషన్లు చూడకుండా అలా అప్లై చేయడం వల్ల చాలామంది అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అవుతాయి. స్పెక్టికల్స్ ఉండి కూడా చాలామంది తీసేసుకుంటారు. అంటే మ్యాక్సిమం ఒక 30% స్టూడెంట్స్ స్పెక్టికల్స్ ఉంటున్నాయి. వాళ్ళకి తెలియక స్పెక్టికల్స్ ఉన్న ఫోటోని అప్లోడ్ చేయడం లేదా లైవ్లో ఫోటో తీసుకోవడం వల్ల అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అందరూ కూడా స్పెక్టికల్స్ ఉండకూడదు, ఇయర్ ఫోన్స్ ఉండకూడదు. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఒకసారి ఇది కూడా చూద్దిరిగాని. మీరు ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మాత్రం 100 రూపీస్. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఫీజు అయితే లేదు, నో ఫీజు. సో రిమైనింగ్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ పే చేస్తే చాలు. కాబట్టి 10th క్లాస్ ఎవరైతే కలిగి ఉన్నారో ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అందరూ కూడా అప్లై చేయండి. మీరు ఆన్లైన్ మోడ్లో అప్లై చేయొచ్చు. అంటే యూపీఐ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, ఏదైనా డెబిట్ కార్డ్ వాళ్ళ క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు చేయొచ్చు అనమాట. ఫీల్డ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి August 1వ తారీఖు వరకు ఇచ్చారు. ఇన్కంప్లైంట్ ఉంటే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. అంటే నాన్ ఫీ రిసిప్ట్ ఆఫ్ ది ఫీ విల్ బి రిజెక్ట్ చేస్తారనమాట. అంటే ఫీజు కట్టకుండా ఉంటే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అదొకసారి చూసుకోండి. మీకు మోడిఫికేషన్స్ చెప్పినట్టు మోడిఫికేషన్ అనేది 16 నుంచి 17 తారీఖు వరకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మోడిఫై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. బట్ మీరు మోడిఫికేషన్ అన్న చేయకుండా ఫస్ట్ గుంటను అప్లై చేసినప్పుడే మిస్టేక్ లేకుండా అప్లై చేయండి. ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఛార్జ్ 200 ఛార్జ్ చేస్తున్నారు ఫస్ట్ దానికి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకి 500 కరెక్షన్కి ఛార్జ్ కట్టవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఛార్జెస్ అన్నీ చేయకుండా ఫస్ట్ కొంటనే నీట్గా తప్పులు లేకుండా అప్లై చేయండి. టైం ఉంది కాబట్టి మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ చేయొద్దు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్నది మనకి సదరన్ రీజియన్ వస్తుంది. ఏపీ అండ్ తెలంగాణ వచ్చేసరికి సదరన్ రీజియన్ వస్తుంది. ఇది సెంట్రల్ రీజియన్ సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. ఇది రీజనల్ హెడ్ క్వార్టర్. ఇది ఈస్టర్న్ రీజియన్ సంబంధించింది. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇది హెడ్ క్వార్టర్. ఇది కర్ణాటక కేరళ రీజియన్. ఇది హెడ్ క్వార్టర్ ఎగ్జామ్ సెంటర్స్. మధ్యప్రదేశ్ సంబంధించింది ఎగ్జామ్ సెంటర్స్ హెడ్ క్వార్టర్. నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఎగ్జామ్ సెంటర్స్ హెడ్ క్వార్టర్. నార్థర్న్ రీజియన్ ఎగ్జామ్ సెంటర్స్ హెడ్ క్వార్టర్. మనకి వచ్చేసరికి సదరన్ రీజియన్. సో సదరన్ రీజియన్కి వచ్చేసరికి ఈ సెంటర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏపీ అండ్ తెలంగాణ వారు డెఫినెట్లీ ఈ సెంటర్స్ అన్నీ ఉంటాయి. మీరు ఈ సెంటర్స్ సంబంధించి మీరు దగ్గరలో ఉన్న సెంటర్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. హెడ్ క్వార్టర్ వచ్చేసరికి చెన్నై. రీజనల్ డైరెక్టర్ తీసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, 2nd ఫ్లోర్, సంపత్ బిల్డింగ్,
డిపిఐ క్యాంపస్ కాలేజ్ రోడ్ చెన్నై అనమాట. సో ఇది సదరన్ రీజియన్ సంబంధించిన హెడ్ క్వార్టర్. మీరు డిబిఈ కూడా అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఇది వెస్టర్న్ రీజియన్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ హెడ్ క్వార్టర్స్. ఓకే, వన్స్ కానీ మీరు సెంటర్ కానీ ప్రయారిటీ కానీ ఏ రీజియన్ తీసుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రీజియన్ అప్లై చేసుకోవడం లేదు. మీ అవైలబిలిటీని బట్టి సెంటర్ లెవెల్లో ఏ రీజియన్ అని మీరు అప్లై చేసుకోవచ్చు. మీ పోస్ట్ వేకెన్సీస్ కూడా అన్నీ కూడా నోటిఫికేషన్లో ఉంటాయి. నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ విల్ బి కన్సిడర్ లేటర్. సో అండర్ మై సర్కమ్స్టెన్సెస్ అసలు సెంటర్ అనేది చేంజ్ చేయారనమాట. వన్స్ మీరు అప్లై చేసుకుంటే అదే సెంటర్కి మీరు వెళ్ళవలసి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి. కాబట్టి అప్లై చేసేటప్పుడు మీరు ఆప్షన్ ఇచ్చేటప్పుడు చూసుకోండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎంటీఎస్ పోస్ట్కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ హావెల్దార్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్ సిబిఈ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే ఎంటీఎస్కి అయితే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. బట్ హావెల్దార్కి వచ్చేసరికి మాత్రం పీఈటీ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఎంటీఎస్ పోస్ట్కి అవసరం ఉండదు. సో మీకు ఎగ్జామ్ అనేది ఈ 13 లాంగ్వేజెస్లో ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్ ప్రకారంగా ఖచ్చితంగా ఎగ్జామ్స్ అన్నీ కూడా వివిధ లాంగ్వేజ్ల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 13 రీజియన్ లాంగ్వేజ్లో అయితే మాత్రం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే తెలుగు మీడియంలో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే చాలామంది 10th అయినా సరే ఇంగ్లీష్ అర్థం చేసుకోదు కదా, కంప్యూటర్ బేస్డ్ అంటే ఇంగ్లీష్లో ఉంటుందని అనుకుంటారు. లేదు 13 లాంగ్వేజెస్లో ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్. కాబట్టి యూ కెన్ అప్లై. అంటే మీరు తెలుగు మీడియం అయినా సరే యూ కెన్ అప్లై. ఎందుకంటే లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలుగులో అయితే పేపర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇది మెయిన్. మనం బాగా చూసుకోవాల్సిన ఇది మెయిన్. ఎందుకంటే మన ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ బేస్ చేసుకుని మన ప్రిపరేషన్ ఉంటే డెఫినెట్లీగా యూ విల్ గెట్ ద ఛాన్స్ ఆర్ యూ విల్ గెట్ ద జాబ్. ఇక్కడ మనకి సెషన్ 1, సెషన్ 2 అని 2 ఇచ్చారు. ఇది న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అంటారనమాట. ఇదే సెలక్షన్ అంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ ఇందులో వచ్చిన దాన్ని మనం స్కోర్ వస్తే మాత్రమే మీరు సెలెక్ట్ అవుతారు. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ సెషన్ 1 ఏమి ఇచ్చారు? న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ 20 క్వశ్చన్స్ ఇస్తారు. 20 క్వశ్చన్స్ ఇచ్చి మనకి 60 మార్క్స్ అన్నమాట. మనకి 45 minutes టైం. రీజనింగ్ ఎబిలిటీ కూడా 20 క్వశ్చన్స్ 60 మార్క్స్. సో 45 minutes. ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25-75 మార్క్స్. ఇంగ్లీష్ 25-75 45 minutes. 60 minutes అన్నది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, స్క్రైబ్ ఉన్న క్యాండిడేట్స్ మనకి ఒక 15 minutes ఎక్స్ట్రా ఇస్తారు. ఇందులో వచ్చిన స్కోరే సెలక్షన్ అన్నమాట. సెలక్షన్ క్రైటీరియాకి తీస్తారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 sessions అని ఇచ్చారు. సెషన్ 1 అండ్ సెషన్ 2 రెండు కూడా సేమ్ డేలోనే జరుగుతాయి. ఓకే, అది అయిన తర్వాత సెషన్ 1 అయిన తర్వాత సెషన్ 2 ఉంటుంది. 45 minutes ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇస్తారనమాట. కంప్యూటర్ బేస్డ్ అంటే కానీ మనకి ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి, ఎంసీక్యూస్. సో క్వశ్చన్స్ విల్ ఇంగ్లీష్, హిందీ 13 లాంగ్వేజ్లో ఖచ్చితంగా మీకు చెప్పినట్టుగానే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మార్క్స్ స్కోర్డ్ బై ది క్యాండిడేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెషన్ 2లో వచ్చిన విధంగానే మీకు ఉంటుంది. అదే షిఫ్ట్ల వైజ్ ఒక్కొక్క షిఫ్ట్కి ఒక ఈజీగా రావచ్చు, ఇంకొక షిఫ్ట్ కష్టంగా రావచ్చు. కానీ మనకి నార్మలైజేషన్ అనే మెథడ్ ఫాలో అవుతారనమాట. సో ఈజీగా వచ్చినా, కష్టంగా వచ్చినా, డిఫికల్టీగా వచ్చినా నో ప్రాబ్లం. నార్మలైజేషన్ మీ ఎఫర్ట్ అయితే పర్ఫెక్ట్గా 100% ఇవ్వండి. నార్మలైజ్డ్ ఫార్ములో మీకు మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి సిలబస్ చెప్పాడు.
న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఇక్కడ మన కంప్యూటర్ బేస్ చేసిన న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మొత్తం సోషల్ స్టడీస్ అన్నమాట. హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్, కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్. సైన్స్ వచ్చి జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 10th స్టాండర్డే అన్నారు. సో 10th స్టాండర్డ్లో ఉంటాయి. 10th స్టాండర్డ్ అయినా మీరు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే చదవాలి. సో పేపర్ ఇప్పుడు కూడా 10th అంటే మరి ఈజీగా అయితే ఉండదు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది ఏంటి, అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటే వొకాబులరీ, గ్రామర్ ఉంటుందన్నమాట. సెంటెన్స్ స్ట్రక్చర్, సినానమ్స్, యాంటనమ్స్, కరెక్ట్ యూసేజ్, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, పారాగ్రాఫ్ ఇస్తారు. సో మనకి ఈ 2 బేస్ చేసుకునే జాబ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ సంపాదించాలి మీరు. అదే పీఈటీ టెస్ట్ తీసుకున్నాం అనుకోండి, పీఈటీ అంటే మెన్కి వాకింగ్ 1600 మీటర్లు 15 మినిట్స్లో నడవాలి. ఫీమేల్ 1 కిలోమీటర్ 20 మినిట్స్ అనమాట. ఇది పీఈటీ టెస్ట్ హావిల్దార్కి సంబంధించి. అదే పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే మాత్రం మేల్ వచ్చేసరికి 157.5 సెంటీమీటర్ చెస్ట్ అంటే అంటే ఉంటుంది ఎక్స్పే చేయడం అనమాట. హైట్ అంత ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 81 ఉండాలి. 81 అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనమాట. హైట్ ఫీమేల్ అనమాట 150 to 48 kgs వెయిట్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ హెచ్హెచ్ అంటే ఓఏ అంటే ఓఎల్, ఇది డిజబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించినవి. వారు ఒకసారి మీరు రిలేటెడ్గా చూసుకుంటే ఎగ్జామినేషన్ ఉందా లేదా అన్నది, అంటే ఈ నో ఎగ్జామ్షన్ అనమాట. సో పీఈటీ టెస్ట్కి ఎగ్జామ్షన్ ఉంది అంటే హెచ్హెచ్కి నో ఎగ్జామ్షన్, ఓఏకి నో ఎగ్జామ్షన్, ఇలాగ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీస్ ఉన్నారు పీడబ్ల్యూడీ అనే క్యాండిడేట్స్ అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్స్. అడ్మిషన్స్ టు ది ఎగ్జామినేషన్స్. ఓకే, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్పోర్ట్. ఇందులో మెన్షన్ చేసిన 15.7 ఫారాలో మెన్షన్ చేసిన విధంగా మీరు వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే పట్టుకెళ్ళవలసి ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్. ఇక ఇది మెయిన్. ఫస్ట్ మీరు ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత సెషన్ 1లో అన్నది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అంటే రిజర్వేషన్ వైజ్ ఇన్ని మార్క్స్ రావాలి అనేది ఉంటుంది. సో అదేవిధంగా అది అయిన తర్వాత సెషన్ 2లో ఉన్న జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్లోనే మీకు స్కోర్ని పెట్టి మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిమ్మల్ని పిలుస్తారు. ఆ వెరిఫికేషన్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ డిపార్ట్మెంట్ అంటే మీ రీజియన్ ఎక్కడ ఉందో ఆ రీజియన్ సంబంధించి హెడ్ క్వార్టర్కి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళవలసి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే సెకండరీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఆర్డర్ లెటర్ అనమాట. మీకు త్రూ పోస్ట్ ద్వారా రావచ్చు, అది త్రూ మెయిల్ అన్న కూడా రావచ్చు. సో మీరు అది పట్టుకుని వెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ పట్టుకుని వెళ్ళాలి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ ఇందులో మెన్షన్ చేసిన ఫార్మేట్ ప్రకారంగా అండర్టేకింగ్ లెటర్స్ మీరు పట్టుకెళ్ళాలి. రిలవెంట్ సర్టిఫికేట్ ఎనీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఏమైనా ఉంటే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళాలి. ఓకే, డివోర్స్ ఉమెన్స్ అయితే జ్యుడిషియల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. మీ ప్రిఫరెన్స్ అనేది పోస్ట్ కమ్ స్టేట్, మీ యొక్క ప్రిఫరెన్స్ని బేస్ చేసుకుని యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వివిధ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ప్రిఫరెన్స్ పోస్ట్ కమ్ స్టేట్స్ మీరు మెన్షన్ చేసుకో, రీజన్ ఏదైనా పర్లేదు. ఇది మెయిన్. ఇది మనకి చాలామంది స్టూడెంట్స్కి అబ్జర్వ్ చేయవలసిన విషయం. ఇది మోడ్ ఆఫ్ సెలక్షన్స్. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి కన్సిస్ట్స్ ఆఫ్ సెషన్ 1 అండ్ సెషన్ 2 కదా. సో ఈ సెషన్ 1 వచ్చేసరికి ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ సెషన్ 1 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్. ముందు సెషన్ 1 ఎవాల్యుయేట్ చేస్తారు, తర్వాత పెర్ఫార్మెన్స్ సెషన్ 2 చూస్తారు. వుడ్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ క్యాండిడేట్ క్వాలిఫైడ్స్ ఇన్ సెషన్ 1. మీరు సెషన్ 1 క్వాలిఫై అయితేనే సెషన్ 2 క్వాలిఫై చేస్తారు, సెషన్ 2 ఎవాల్యుయేట్ చేస్తారు. మ్యాక్సిమం క్వాలిఫై మార్కులు సెషన్ 1 ఇన్ని రావాలి, మినిమం అనమాట. సో మినిమం క్వాలిఫై మార్క్స్
యాజ్ వెల్ యాజ్ ఇన్ సెషన్ 2 ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యాజ్ ఫాలో. మీకు మినిమము అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 30% రావాలి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 25% రావాలి, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు అయితే 20% రావాలి. అంటే సెషన్ 1 ఎన్ని మార్కులకి ఇచ్చారు, మనకి 120 మార్క్స్ ఇచ్చారు. 120 మార్క్స్ 120 మార్క్స్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే 30% అన్నారు. అప్పుడు ఎంత అయింది మీకు, 36 మార్క్స్ వస్తే, అంటే సెషన్ 1 కానీ 36 మార్క్స్ కానీ వస్తే మీరు సెషన్ 2 అనేది ఎవాల్యూట్ చేస్తారు. అదే రిమైనింగ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 25%, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకేమో 20%. ఈ విధంగా మీకు మార్క్స్ వచ్చినప్పుడు, అంటే టోటల్ మార్క్స్ మీరు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసుకోండి. అప్పుడే మీరు సెషన్ 2 ఎవాల్యూట్ చేస్తారు. సెషన్ 2 వచ్చిన మార్కులు బేస్ చేసుకునే మీకు జాబ్ అనేది అలొకేట్ చేస్తారు. ఎవాల్యూట్ చేయాలంటే అది క్వాలిఫై అయితేనే మీకు ఇది సెషన్ 2 చూస్తారన్నమాట. ద పోస్ట్ ఆఫ్ ఎంటీ దెర్ విల్ బి సెపరేట్ కేటగిరీ స్టేట్ అండ్ కట్ ఆఫ్ ఉంటుంది సెపరేట్గా ఇన్ సెషన్ 2లో. ద వేకెన్సీస్ ఎంటీ 2 గ్రూప్స్ ఉంటాయి, 18 నుంచి 20, 18 నుంచి 27 వరకు తీసుకుంటారు. సెపరేట్ ఏజ్ గ్రూప్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సెషన్ 2 ఆఫ్ సిబిఈ. మీరు సెషన్ 2లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సెషన్ 1 అనేది డెఫినెట్గా మీరు ఖచ్చితంగా మీ ఆ పర్సంటేజ్ వైజ్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ద మెరిట్ వుడ్ బి ప్రిపేర్డ్ సోల్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ సెషన్ 2. అంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ నాలెడ్జ్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలన్నమాట సెషన్ 2. సెషన్ 1 ఎలాగ మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ 36 మార్కులు ఈజీగా తెలుసుకుంటారు. 120 మార్కులు 36 పెద్ద ఇది కాదు, అథమెటిక్ రీజనింగ్ కాబట్టి చేయగలుగుతారు. సెషన్ 2 అన్నది స్కోరింగ్ సబ్జెక్ట్, అందులో స్కోరింగ్ తెచ్చుకుంటేనే మీకు పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మాత్రం చాలామందికి ఒకసారి తెలియదు కాబట్టి అది ఒకసారి మీరు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎగ్జామ్ ప్రిపరేషన్లో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అవ్వచ్చు, అది ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమందికి న్యూ ప్యాటర్న్ తెలిసి ఉంటుంది. సో నోటిఫికేషన్ చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెషన్ 2 మీద పెట్టచ్చు. అంటే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మీద పెట్టచ్చు. ఒక 30%, 40% మనం సెషన్ 1 అది పెట్టినా మిగిలిన 60% సెషన్ 2 మీద పెట్టాలి. అప్పుడు ఈజీగా అవుతుంది. ప్లానింగ్ అనేది డెఫినెట్లీగా ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఈ విధంగా హావెల్దార్ పోస్ట్కి అయితే డెఫినెట్లీగా పీఈటీ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ప్రకారంగా వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారనమాట. అంటే ఎలకేషన్ ఎప్పుడు కూడా మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్, అలొకేటెడ్ స్టేట్స్. సో స్టేట్స్లో కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో అన్నింటిలో కూడా స్టేట్స్లో అవ్వచ్చు, సెంట్రల్లో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా పోస్ట్ అనేది అలొకేట్ చేస్తారు. ఈ విధంగా మేజర్ పాయింట్స్ అదనమాట. అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది, మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రెండు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సంబంధించి అంటే మిస్కండక్ట్ ఉండకూడదు. అంటే తప్పులు లేకుండా గవర్నమెంట్ మోసం చేస్తే ఆర్ కమిషన్స్ మోసం చేస్తే తప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకూడదు. తీసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం అన్నది కూడా మెన్షన్ చేస్తారనమాట. సో అవన్నీ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా చేయండి. మిస్టేక్స్ అయితే ఉండకూడదు. వన్స్ మిస్టేక్స్ ఉందంటే మాత్రం లైఫ్ లాంగ్ మీకు ఎగ్జామ్ రాయడానికి అయితే క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి తప్పులు లేకుండా చేయండి. కమిషన్ మోసం చేద్దామని అనుకోవద్దు. ఓకే, ఈ విధంగా మీకు అంటే డిస్క్వాలిఫికేషన్, ఈ రీజన్స్ ఉంటే డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. అదొకసారి చూసుకోండి. సర్టిఫికేట్స్ ఫార్మాట్ కూడా చూద్దాం ఒక్కొక్కటి. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏం ఉండాలి అనేది చెప్తారో చూద్దాం. జస్ట్ ఆల్రెడీ మనం బ్రీఫ్గానే ముందుగా చెప్పేసాం కదా, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది సర్టిఫికేట్ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్స్ ఫర్ ఎగ్జామినేషన్స్ రైట్, అంటే స్క్రైబ్కి సంబంధించింది ఇది. ఓకే, ఎగ్జామైన్ టు రైట్ అనమాట. సో ఈ సర్టిఫికేట్ ఫార్మేట్లో ఉండాలి. నెక్స్ట్ ఈ డిజబిలిటీ క్యాండిడేట్ సంబంధించింది ఈ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఇది మోడల్లో ఉండాలి. ఒకసారి పీడిఎఫ్ మీరు మీ గ్రూప్లో ఇది పెడతాను, అదే డిస్క్రిప్షన్లో పెడతాను.
ఈ లింక్ పెడతాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. స్క్రైబ్కి ఓన్ స్క్రైబ్కి సంబంధించిన లెటర్ అనమాట. స్క్రైబ్ కావాల్సిన అనుకున్న వాళ్ళు ఈ లెటర్ ఫార్మేట్లో మీరు సబ్మిట్ తీసుకుని వెళ్ళాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలని మనం ఆల్రెడీ చెప్పింది. ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు ప్రొసీజర్ చెప్తుందిలేండి. సో నో ఇష్యూ. సో మీరు ఆ విధంగా మీరు అప్లై చేయండి. తప్పులు చేయొద్దు. 1 టైం రిజిస్ట్రేషన్లో చేసేటప్పుడు మీ యాజ్ పర్ నేమ్ కూడా త్రూ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టుగానే ఇవ్వండి. కొంతమంది ఆధార్లో నేమ్ వేరేగా ఉంటుంది, ఎగ్జామ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో వేరేగా ఉంటుంది. అలాగొద్దు. యాజ్ పర్ అంటే ఫుల్ నేమ్ ఆధార్లో ఉన్నా కొంతమంది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో షార్ట్ నేమ్ ఉంటుంది. మీరు ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. సర్టిఫికేట్స్ తీసుకుంటారు. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. 1 టైం రిజిస్ట్రేషన్ మీరు ఏమేమి చేయాలి స్టెప్ బై స్టెప్ అంతా కూడా మీది ఎంత చదవకలేదు. డైరెక్ట్గా మీకు ఆన్లైన్ అప్లికేషన్లో మీకు పాపప్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. సో దాని ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళండి అంతే. ఫోటో సిగ్నేచర్ దగ్గర కొంచెం చూసుకోండి. మీకు విండో అంటే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు ఎట్లా ఓపెన్ అవుద్ది. సో క్యాండిడేట్స్ లాగిన్, రిజిస్టర్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, మీకు ఇదంతా కూడా ఒక పీడిఎఫ్ అయితే ఒక పీపీటీ టైప్లో డిజైన్ చేసి పెట్టారు. ఈ పీపీటీని మీరు ఒకసారి చూసుకున్నా సరిపోతుంది. ఇంత అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు డీటెయిల్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి చాలు. రిజిస్ట్రేషన్ ఐడి ఈ విధంగా వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి నోట్ చేసుకోండి. 1 టైం పాస్వర్డ్ మీరు కూడా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఒక పాస్వర్డ్ అయినా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవడానికి అవకాశం ఉంది. అడిషనల్ డీటెయిల్స్ జస్ట్ మీ ఎలా ఉంటుందో ఆన్లైన్ అప్లికేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇక్కడ అప్లై చేసిన తర్వాత మల్టీ టాస్కింగ్ స్టెప్ అంటే మీరు ఇప్పటి వరకు ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత మీరు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర మీరు అక్కడ చూపిస్తుంది నోటిఫికేషన్ లేటెస్ట్ నోటిఫికేషన్ అని చూపిస్తే మీరు క్లిక్ అప్లై అనే దగ్గర మల్టీ టాస్కింగ్ అని ఇది మీరు క్లిక్ చేస్తే మీకు విండో ఓపెన్ అవుతుంది. విండో ప్రకారంగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకంటే బై డిఫాల్ట్ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ప్రీఫిల్ డేటా అన్నది కూడా మీకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మీరు ఆల్రెడీ ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి సో అప్లై చేయడం ఈజీ అయిపోతుందండి. నో ఇష్యూ. ఓకే, ఫామ్ ఇలాగ ఫిల్ చేయాలన్నది ఇక్కడ మెన్షన్ చేశారు అంతే. ఇవన్నీ చెప్తాము కానీ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, వీడియో డ్యూరేషన్ పెరుగుతుంది కాబట్టి మీకు జస్ట్ ఇలా చూపించడం జరుగుతుంది. మన ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఆ టైం షెడ్యూల్, ఫీజు, ఏజ్ రిలాక్సేషన్ ఇవి మనం చూసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం మేజర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. లాస్ట్లో సబ్మిట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సివిలియన్ ఎంప్లాయీ మనకి ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఈ ఫార్మాట్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎనెక్సర్ 5 ఉన్నట్టుగా. డిఫెన్స్ పర్సనల్ సంబంధించిన సర్టిఫికేట్. అండర్టేకింగ్ లెటర్స్ ఇస్తారు. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించింది. ఈ అండర్టేకింగ్ లెటర్ ఫార్మేట్లో సబ్మిట్ చేయాలంటుంది. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మేట్ ఎనెక్సర్ 8 ఈ ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ ఫార్మేట్లో మీరు త్రూ తహసీల్దార్ ఆర్డీఓ సో దీన్ని బేస్ చేసుకుని మీకు సర్టిఫికేట్ ఎవరైతే ఇష్యూ చేస్తారో ఈ మోడల్లో ఉండాలి. సర్టిఫికేట్ చూసుకుని ఈ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి. ఈ ఫార్మేట్ బయట దొరకలేకపోతే మీరే ఓల్డ్లో చేసుకుని ఇదే ఫార్మేట్లో మీరు అప్లై చేసుకుని తీసుకోండి. ఇది ఓబీసీ క్యాండిడేట్స్ ఫార్మేట్ లెటర్ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మీరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ ఈ విధంగా తీసుకోవాలి. ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫార్మేట్ ఇట్లా ఉండాలి. వ్యాలిడ్ ఫర్ 1 year కాబట్టి ఎనెక్సర్ 10 ఈ విధంగా ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్.
సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ ఈ విధంగా ఉండాలి. ఒకసారి కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు మోడిఫై చేసుకుంటే సరిపోతుంది. లేదా అదే తీసుకుని ప్రింట్ తీసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ అథారిటీస్ అని ఇచ్చాడు. ఇది జస్ట్ మీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అన్నీ కూడా తెలుస్తుంది. జస్ట్ కంట్రోలింగ్ అథారిటీస్ అనమాట, ఎవరెవరు ఉంటారు. నెక్స్ట్ 15th వచ్చినప్పుడు పోస్ట్ ఎంట్రీ నేమ్ ఆఫ్ ది స్టేట్, కోడ్, రీజియన్ ఇచ్చారు. మరి ఏపీ అండ్ తెలంగాణ కాబట్టి సదరన్ రీజియన్, మీరు ఈస్టర్న్ రీజియన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి లొకాలిటీ అంటే మన ఇండియన్ అయితే చాలన్నమాట, స్టేట్తో సంబంధం ఉండదు. పోస్ట్ వేకెన్సీస్ని పెట్టి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ నోటిఫికేషన్ ఎంటీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే 18 years దాటి ఇంక్లూడింగ్ రిజర్వేషన్ కూడా కలిపి ఉండి డిస్టెన్స్ మోడ్ డిగ్రీ 10th చేసినా పర్వాలేదు, అలాగే రెగ్యులర్ 10th చేసినా పర్వాలేదు, అందరూ కూడా అప్లై చేయండి. ఒకటే ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్లీగా మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి చూసినట్టుగా ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ సంబంధించిన లేటెస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మాత్రం మిస్టేక్స్ అయితే చేయొద్దు. కాబట్టి ఆ అంటే కరెక్షన్ విండోస్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా అప్లై చేసేటప్పుడు మిస్టేక్ లేకుండా చేయండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని నన్ను ఏమైనా అడగాలనుకుంటే మాత్రం మీ నుంచి ఏ క్వరీ వచ్చినా పర్వాలేదు, ఆ క్వరీ అనేది నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మాత్రం అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.